పల్లి అనే పల్లెటూరు ప్రకృతితో నిండి పచ్చని పొలాలు, పెద్ద చెట్లు ఉన్న గ్రామం. గ్రామ శివారులో ఒక పాత భవనం ఉంది. ఆ భవనం భూస్వామి నాగేశ్వరరావు కుటుంబానికి చెందింది. ఇది ఒక పెద్ద మేడగా ఒకప్పుడు గొప్పగా కనిపించేది. కాని ఇప్పుడు ఖాళీగా ఉంది. గాలి వీచేసరికి పగుళ్లు పడిన గోడలు, ముళ్ల పొదల మధ్య కనిపించే కిటికీలు భయంకరంగా మారాయి. గ్రామ పెద్ద సుబ్బారావు ఆ ఇంటి గురించి గ్రామస్తులకు చెబుతాడు. ఆ ఇల్లు చాలా ప్రమాదకరం. అక్కడ కొమల అనే ఆడదయ్యం తిరుగుతోంది. రాత్రి వేళల్లో శబ్దాలు, వెలుతుర్లు కనిపిస్తాయి. ఆవరణలోకి వెళ్లిన వాళ్ళు తిప్పలు పడతారు. కొమల ఎవరో సుబ్బారావు చెబుతాడు. కొమల నాగేశ్వరరావు కుమార్తె. ఆమె తన తండ్రి చేసిన అన్యాయాలు తెలుసుకుని ఆగ్రహించింది. పేదవారికి న్యాయం చేయడానికి ప్రయత్నించింది. కాని తండ్రి ఆమెను అణగదొక్కడంతో కొమల తన ప్రాణాలు తీసుకుంది. అప్పటినుంచి ఆమె ఆత్మ ఆ బావి దగ్గరే ఉంది. గ్రామ